కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 25వ తేదీన సీఎం ఆలూరు పర్యటన ఖరారైంది. ఆస్పరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం భారీ బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ వాతావరణంపై ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతితో మా కర్నూలు ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి రాబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పుడే మొదలయ్యాయి. అయితే ఏర్పాట్లకు సంబంధించి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏదైతే రేపులో ఎల్లుండి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటిదాకా ఎన్ని ఏర్పాట్లు అయ్యాయి, ఎంతమంది కూడా రేపు సభకు రాబోతా ఉన్నారు? మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 25వ తేదీన మన ఆస్పరి మండల కేంద్రంలో ఉన్న పిఎస్సిలో సంజీవిని ప్రోగ్రాం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ లాంచ్ చేయడానికి ఆస్పరి మండలానికి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సి ఈ ప్రాజెక్టుతో పాటు అలాగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ప్రజా వేదికలో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఈ మీటింగ్కి కూడా దాదాపుగా 15,000 మంది మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరవబోతా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా అదనంగా కూడా ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి దాదాపు 20,000 మందితో కూడా ఈ మీటింగ్ కూడా జరగబోతా ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే తర్వాత కూడా మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా జరగబోతోంది. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జోష్ నింపడానికి, వాళ్ళందరినీ కూడా కలవడానికి, అలాగే వారితో పాటు ఫోటో దిగడానికి కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే ఆల్మోస్ట్గా కంప్లీట్ అయినాయి. ఈ కార్యక్రమాన్ని ఆయనకు ఘన స్వాగతం పలికి, ఎందుకంటే ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత 15-20 సంవత్సరాలలో లేకున్నంత అభివృద్ధి ఇక్కడ మంత్రులుగా కూడా పనిచేసిన ఆలూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, అలాగే పిహెచ్సిలు అయితేనేమి, విలేజ్ హెల్త్ సెంటర్స్ అయితేనేమి, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ అయితేనే ప్రతి ఒక్కటి కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే స్కూల్ బిల్డింగ్స్, ఎన్నో స్కూల్స్ కూడా శిథిలావస్థలో ఉంటే కూడా టాయిలెట్స్ కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా యువ నాయకుడు, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మేము వారి దృష్టికి తీసుకొని వెళ్ళిన వెంటనే ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చూడొచ్చు, ఏదైతే గతంలో ఉన్నటువంటి నాయకులు ఆలూరు అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలూరు నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1 by 1 అన్నీ కూడా ఆలూరు సమస్యలన్నీ కూడా తీర్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, 9+ న్యూస్, ఆలూరు నుంచి.